ఫ్రైడే స్టార్ట్ అయ్యింది. చికెన్ ఎట్లా పడితే అట్లా కాకుండా ఏం చేసిందో చెప్తా. ఏ మిక్సీ అయినా సరే ఎక్కువసేపు తిప్పినాం అనుకో అది గరం అయ్యి ఖరాబ్ అవుతుంది. అందుకని కొంచెం కొంచెం అనుకుంటా చేయాలి. కూర మంచిగా కుత 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 అంటుంది. నమస్తే అన్న, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే ఏకదం కిరాకున్నాం. తెలుసు కదా, నేను మీ లహరిక, నేను మీ వెంకట్. ఈ రోజు మీ ముందుకు ఎందుకు వచ్చినాం అంటే ఎందుకు వచ్చినాం, ఏదో చేస్తాను. ఫ్రైడే స్టార్ట్ అయ్యింది, మన తిండి కూడా స్టార్ట్ అయ్యింది. ఈ రోజు స్పెషల్ గా ఏమన్నా చేద్దామని చెప్పి ఇప్పుడే డిసైడ్ అయినా. దానికి చికెన్ కి ఒక పేరు కూడా పెట్టిన. చేసేది అయితే చికెన్ కూర, దానికి ఒక పేరు కొత్తగా పెడుతున్నా. ఏమనుకుంటున్నావు? చికెన్ నువ్వే చికెన్ పేరు ఐటమ్స్ ఏమేమి వేద్దామో డిసైడ్ అయినాక నేనే పేరు పెడుతున్నా దానికి. నూనె బదులు ఎక్కువ నెయ్యి వేద్దాం అనుకుంటున్నా. అవేంటి ఎల్లిపాయలు వేద్దాం అనుకుంటున్నా. ఆ దాన్ని బట్టి పేరు ఏం డిసైడ్ అవుతున్నా అంటే గీ రోస్ట్ చికెన్ గార్లిక్ కూర. గీ రోస్ట్ గార్లిక్ చికెన్, అది కూరనే. ఎట్లా కూర? చలో మరి స్టార్ట్ చేద్దామా? చలో. చికెన్ ఎట్లా పడితే అట్లా కాకుండా ఏం చేసిందో చెప్తా. ఈ చికెన్ అయితే మంచిగా ముక్కలు కట్ చేసి కొంచెం ఉప్పు నీళ్లు, చికెన్ మునిగేదాకా నీళ్లు పోసి ఉప్పేసి నానబెట్టినా. ఎందుకంటే ముక్క మెత్తబడడానికి, కూర తింటున్నప్పుడు గట్టి గట్టి ఉండకుండా జ్యూసీ లాగా రావాలని. ఆ టిప్ నా సొంత తెలివి కాదు, అన్ని చూసి తెలుసుకున్న టిప్. అది మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పిన. తర్వాత ఈ చికెన్ మంచిగా అడిగిన తర్వాత ఇంట్లో మా మమ్మీ 2 నెలల రోజుల నుంచి అడుగుతుంది, నేను పంపించిన కారం వేసినవా లేదా ఒకసారి వండి చూడు అని చెప్పి. మమ్మీ కోసం ఈ రోజు ఇండియా నుంచి పంపించిన కారం వేసిన, ఉప్పు వేసిన, ఇక పచ్చిమిర్చి కూడా ఇట్లా 2 ముక్కలు చేసేసిన, కరివేపాకు, పుదీనా, కొంచెం ధనియాల పొడి, పసుపు, అల్లిమెల్లిగడ్డ, నూనె, ఏమేమి వేసినా మళ్ళీ వీడియోలో కూడా చూపిస్తా కింద మీకు క్లారిటీ కోసము. ఇక మొత్తం ఇట్లా చికెన్ కి వటిలాగా కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టిన. ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నా కాబట్టి తీసిన. చాలా మరి స్టార్ట్ చేద్దామా? గీ రోస్ట్ గార్లిక్ చికెన్ అని చెప్పినా కదా, అందుకని దీంట్లో ఇగో ఇదంతా నెయ్యి, ఎల్లిపాయలు, ఎండుమిర్చి కూడా వేసినాము. ఇవి కొంచెం కలర్ వచ్చింది చూడండి, ఇట్లా కలర్ వస్తే చాలు. ఇప్పుడు ఇంట్లో ఏమేద్దా? నీ బ్రెయిన్ లేదో అనుకుంటావు. అదే నా బ్రెయిన్ లేమని అనుకున్నా, పక్కల బ్రెయిన్ లేమనుకున్నా వేసేది ఉల్లిగడ్డ. మన వెంకట్ ఇంకా కొంచెం నెయ్యి వేస్తుండు, నేను చేసిన నెయ్యి అది. ఇప్పుడు మన వెంకట్ ఉల్లిగడ్డలు వేస్తాడంట. రెడీయా? రెడీ. ఉల్లిగడ్డలు పొడుగుగా నేనే కట్ చేసిన. మన వెంకట్ కి ఒక అలవాటు ఉంది, అది ఏందో తెలుసా? ఏదైనా మాడగొట్టే అలవాటు. అందుకని ఈసారి అది మాడిపోకుండా దగ్గరుండి చూసుకుంటా నేను. ఈరోజు ఫ్రైడే నైట్ కదా, చికెన్ చేయని చెప్పింది. సరే చేస్తా అని చెప్పిన, కానీ నాకే భయం అనమాట. ఆ చికెన్ ఎక్కడ మాడుతుందో, లేకపోతే దానిలో ఇంకా వేరే వేరే వేసి ప్రయోగాలు చేసి మంచిగా కాకుండా డిఫరెంట్ గా అయ్యేటట్టు చేస్తా అని. చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నా. నేను ఉల్లిగడ్డలు కోస్తుంటే మీదికోయి అరే ఆరవ్ డాడీ కనిపిస్తలేడు, ఇంకా మీదికోయి రెడీ అయ్యి వస్తాడేమో అనుకున్నా. వస్తలేడు ఇంకా. ఆరవ్ డాడీ రా అంటే పడుకున్నా అని చెప్తున్నాడు. పూర తీసుకురా పడంగానే వచ్చి పడుకున్నా. నేనేం చేస్తున్నా? వాడు డాడీ పడుకున్నా అని చెప్పింది. ఏం చేస్తున్నా ఇప్పుడు పైన చెప్పాడా? ఏం చేస్తున్నా? ఆడు ఇప్పుడు చెప్తున్నాడు. ఇంతకు ముందు మాత్రం అరే డాడీ ఏడ్రా అనగానే పండుకున్నాడు. పని చేస్తున్నాడు అన్నాడు. అప్పుడు నాకు మాత్రం అది చెప్పింది. మరి ఈ రోజు మన ఆరోగ్య స్కూల్లో పైజామా డే, అందుకని ఈ పైజామా వేసుకొని గుడ్లు అమ్ముతాడు. డజన్ గుడ్లు ఎంత బాబు? ఇట్లా లొడుగుం పాయింట్లు వేసుకుంటారు కదా. పాయింట్లు వేసుకుంటే వాళ్ళని నేను షాపదీన్ అని అంటారు. షాపదీన్ ఎందుకంటే ఊర్లో ఉన్నప్పుడు గుడ్లు అమ్మటి ఆయన వస్తుండే అనమాట సైకిల్ వేసుకొని. ఆయన పాయింట్ అట్లనే ఉంటుండే. సో ఆ పాయింట్ అట్లా పాయింట్ ఎవరు వేసుకున్నా ఇక మా ఊర్లో ఏంటంటే అందరిని షాపదీన్ వచ్చిండ్రా అని అనేవాళ్ళు. సో ఇప్పుడు ఆరోగ్య కూడా మన షాపదీన్ లానే ఉన్నాడు. లహరిక కూడా ఓసారి అట్లా అప్పుడప్పుడు షాపదీన్ అవతారం ఎత్తుతుంది అనమాట. ఉల్లిగడ్డలు నెయ్యి వాసన భలే వస్తుంది. చెప్పబ్బా, మాడగొడతావా ఈరోజు? ఆల్రెడీ కొంచెం మాడినట్టు. ఈ స్టీల్ దాంట్లో ఊరికేనే మాడుతుంది, కలుపుతా ఉండాలి కొంచెం. దాన్ని మరమ్మతులు చేస్తాం. మేము చికెన్ ఎక్కువ వండుకుంటాం కదా, ఎప్పుడు ఒక తీరే కాకుండా డిఫరెంట్ ట్రై చేస్తా ఉంటాం. అది మీకు కూడా తెలుసు. ఈ చికెన్ లో ఈసారి నెయ్యి మంచిదే కదా హెల్త్ కి, నెయ్యి వేసి గార్లిక్ వేసి చేస్తే ఎట్లుంటుందా చూడాలని ఉంది. అందుకని అట్లా వెరైటీ చేస్తున్నాం ఈసారి.
ఇప్పుడు ఈ వీడియో మొత్తం చేస్తున్నా కదా, ఉన్నది ఉన్నట్టు చెప్తాము. ఒకవేళ టేస్ట్ బాగాలేదనుకో, టేస్ట్ బాగాలేదని చెప్తాం. టేస్ట్ బాగుంటే బాగుందని చెప్తాము. టేస్ట్ బాగుంటే చికెన్ తెచ్చుకొని మీరు కూడా రేపు ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ మారే టైం వచ్చింది. వెంకట ఎట్లాగో మారగొడతాడని చెప్పి రంగంలో నేను దిగిన చూడు. ఇగో చూపి, ఇట్లా మనము బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం కదా, అట్లా ఫ్రై కావాలి. కానీ ఎక్కువ నల్లగా కావద్దు. ఎక్కువ నల్లగా అయితే ఏంటంటే కూర కూడా నల్లగా అవుతుంది. ఏంద్రా ఇట్లుంది అన్న ఫీలింగ్ వస్తుంది. కలర్ఫుల్ గా ఉండాలంటే ఈ ఉల్లిగడ్డలు తక్కువ మాడొద్దు. తక్కువ మాడితే తీయ తీయగా అవుతుంది, ఎక్కువ మాడితే కూర నల్లగా అవుతుంది. అందుకని దగ్గరుండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. చలో చలో ఇది రెడీ అయింది. ఇట్లా అయితే చాలు. ఇది కొంచెం పక్కన తీస్తే చల్లగా అవుతుంది. చల్లగా కాగానే మిక్సీకి పట్టుకుందాం. ఇప్పుడే వేస్తే మళ్ళీ మన మిక్సీ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఇంత వేడిగున్నప్పుడు వేయలేం. కొంచెం చల్లగా అయినాక కొంచెం వేడి ఉంటది కదా, అప్పుడు మనం ఫ్రిడ్జ్ లోకి ఐస్ గడ్డ తీసేసినాం అనుకో, చల్లగా ఉంటది కాబట్టి మిక్స్ అయ్యి మంచిగా అవుతుంది. ఇప్పుడు గరం ఉంది కాబట్టి పక్కన పెట్టేస్తున్నా. ఒక 2 minutes 3 minutes ఆగి మిక్సీ పట్టుకుందాం. ఇది కొంచెం వేడిగా ఉంది. ఇట్లనే వేస్తే మిక్సీ ఖరాబ్ అవుతుంది కాబట్టి ఒక ఐస్ ముక్క వేస్తున్నా. ఇగో ఐస్ ముక్క. ఏమ్రా తింటావా? ఏ మిక్సీ అయినా సరే ఎక్కువసేపు తిప్పినాం అనుకో అది గరం అయ్యి ఖరాబ్ అవుతుంది. అందుకని కొంచెం కొంచెం అనుకుంటా వేయాలి. డన్. ఇలా ఎండుమిర్చి చేసినాం కాబట్టి ఘాట్ వస్తుంది. ఈ కలర్ కూడా కానవసరం లేదు, దీనికన్నా కొంచెం కలర్ తక్కువనే కావాలి. ఈ నూనె బంద్ చేసినాం కాబట్టి ఇంకో చల్లగా అయిపోయింది. ఇంకో 2 నిమిషాలలో వేడవుతుంది. అప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ చేసేద్దాం. ఫ్రెష్ కరివేపాకు తెచ్చుకుందామా? చలో. మస్తు చల్ల పెడుతుంది. ఇది చూసినావా ఎంత పెద్దగా ఉందో? చిన్న దెంపుదాం. పుదీనా కారం ఉప్పు కలిపేటప్పుడు వేసిన, మళ్ళీ మీదికని కొంచెం వేద్దాం. నూనె కాగింది. ఈ పేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు నూనె ఎక్కువ కాగినప్పుడు వేసినాం అనుకో చిట్ 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 అని చిత్తనే ఉంటది. అందుకని కొంచెం కాగినప్పుడు వేద్దాం. మన మీద పడకుండా ఉంటది, పొయ్యి పైన కూడా పడకుండా ఉంటది, పొయ్యి ఖరాబ్ కాకుండా ఉంటది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. ఆల్రెడీ కూరలో పసుపు అల్లిమెల్లిగడ్డ వేసిన. ఇప్పుడు కొంచెం వేద్దాం. పసుపు అల్లిమెల్లిగడ్డ పేస్ట్ ఇది నేను చేసింది. ఇందులో 1/2 స్పూన్ వేసిన, ఇంకా 2 స్పూన్లు కూరలో వేసిన, అందుకని ఇప్పుడు తక్కువ వేసిన. ఇప్పుడే అల్లిమెల్లిగడ్డ పసుపు వేసినాయి కదా, ఒక 2 నిమిషాలు గోలనిద్దాం. గోలంగానే చికెన్ వేసేద్దాం. చికెన్ ఇప్పుడే చికెన్ వేసినాం కదా, ఈ కారము ఈ ఉల్లిగడ్డ మొత్తం కుతుకుతు అనుకుంటా నూనె తెలుతుంది కదా, అప్పుడు చికెన్ ఈ కారం ఉప్పు కలిసిలా కలిపి నీళ్ళు కావాలంటే పోసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఇట్లా పెడదాం. అక్కడ చూడు మాస్టర్ సద్రుడు రెడ్డి, నీ పేరు అతవ్ రెడ్డి తీసేసి సద్రుడు రెడ్డి పెడదాం రా. సదురుతూనే ఉంటాడు. మన వెంకట్ కూరలా నూనె వేరింది చూసి కూర ఎట్లా అయిందో చెప్తాడు. చూద్దాం ఈరోజు ఏం చెప్తాడు. మా ఇంటికన్నా అయితే రేపు దావత్ చేసుకుంటారంట. మంచిగా గెట్ టుగెదర్, ఫ్యామిలీస్ గెట్ టుగెదర్. మేకన్ కోస్తున్నారంట. మేకన్ కోస్తున్నారు, కోళ్ళు తెస్తున్నారు. ధూమ్ ధామ్ దావత్. మందు అమ్మ. ఎక్కడ వంట చేసేది? ఎక్కడ? పొలంలో. మొన్న మేము 3 years బ్యాక్ ఇండియాకి పోయినప్పుడు మా పొలంలో వెంకట్, నేను, మా కజిన్స్ కలిసి మంచిగా పొయ్యి పెట్టి చికెన్ మటన్ కొబ్బరి చెట్ల కింద వండుకొని తిన్నాం. గుర్తుకుందా? మర్చిపోయాడు బాబాను? వెళ్తావా ఇండియాకి? తాత దగ్గరికి పోతావా? వానికి ఏదో తెలిసినట్టు తలకాయ ఉప్పుతాడు. చికెన్ కి మంచిగా ఉప్పు కారం అన్ని పట్టించినాం కదా, అది ఉడికేదాకా మూత పెడదాం. చూపి. ఇగో ఇప్పటికైతే ఈ నూనె గ్రేవీ మంచిగా తేలుతుంది. ఇప్పుడు మూత పెడదాం. ఒక 5 నిమిషాలు ఇట్లానే ఉడికిద్దాము. చికెన్ లో ఉన్న నీళ్లు మొత్తం పైకి వస్తాయి. అప్పుడు వచ్చి ఒకసారి కలిపి ఇంకా గ్రేవీ కావాలంటే నీళ్ళు పోద్దాం. చలో. ఇక మీసాలు ఈ రోజే ఓపెన్ చేసినారా ఈ పెన్ను? దాన్ని చూసి నువ్వేమన్నా బాబా చైనీసా ఏమో అన్నా? బుడ్డి గానికి బుడ్డి మీసం. ఇలా లవ్ షేప్ వచ్చేలా వేద్దాం. టింగ్ 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 టింగ్. ఎందుకు నవ్వుతున్నావరా? మళ్ళా టింగ్ 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 టింగ్. 7 days అయింది చికెన్ తినక. చలో చలో చలో. ఆహా, నేను వండింది తినలే కదా అబ్బా. దా ఇక ఇప్పుడు చూడు. మెల్లగా అట్లా అట్లా చూడు, కింద మారుతుందా చూడు అంతే.
ఈ స్టీల్ ది కదా, స్టీల్ దాంట్లో కొంచెం తొందరగా మాడుతుంది, చూసుకోవాలి. కొన్ని నీళ్ళు పోదామా, గ్రేవీ కావాలి కదా మనకి. ఎట్లాగో కలిపి నీళ్ళు పోస్తే మళ్ళీ కలపాలి కదా, అందుకని ఇప్పుడు కలుపుదాం. ఇప్పుడు కలపడం కూడా ఒక ఆర్ట్. అబ్బో వచ్చిందండి వయ్యారి బాబు, కలపడం కూడా ఒక ఆర్ట్ అంట. ఇంతకుముందు నేను ఆల్రెడీ కలిపిన, ఇంకేముంది కలపడానికి, మెల్లగా వచ్చి కలుపుతున్నాడు. ఇట్లా కలిపితే ఏంటంటే చికెన్ ఒకవేళ ఉడికితే చికెన్ ఇచ్చుకోబోకుండా ఉంటది, అందుకని అట్లా చూసుకుంటా కలుపుతున్నాడు, అంతే కదా. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేయాలి. వెరైటీ చికెన్ ఇది. ఎప్పుడు చికెన్ లా గ్రేవీ కోసం పెరిగేస్తాం కదా, ఈసారి పెరుగు లేదు, కొబ్బరి పొడి వేద్దాం. మ్యారినేట్ చేసిన కొంచెం కారం ఉండే అది, ఇంతకుముందు ఉల్లిగడ్డ పేస్ట్ పట్టినాం కదా, అది కూడా వేస్ట్ చేయకుండా కడిగి ఇట్లా వేస్తున్నాం. ఈసారి చికెన్ లా స్పెషల్ మసాలా, మొన్న చెల్లెలు బిర్యానీ ఐటమ్స్ తోని మసాలా వేసి పంపించింది. ఇది బయట నుంచి కొనుకొచ్చింది కాదు, ఆమె చేతులతో చేసి పంపించింది. ఇప్పుడు కూరలో వేద్దాం, మంచిగా కాలేదనుకో ఆమె తిడదాం, ఓకేనా. ఇది ఇంట్లో వేసింది కాబట్టి మంచి ఘాటు ఉంటది, అందుకని ఒక 1/2 స్పూన్ వేస్తున్నా. ఈ మసాలా వేద్దామనే ముందు కూరలో ఎక్కువ మసాలా వేయలే, కొంచెం ధనియాల పొడి వేసిన. ఇది కూడా మా చెల్లియే పంపించింది. ఈ కలర్ ఎందుకైందో చెప్తుందండి. ఈ మసాలా పట్టినప్పుడు మళ్ళీ కడగలేనట్టుంది, ఈ మసాలా కొబ్బరి పొడిలో మిక్స్ అయినట్టుంది, అందుకని ఈ కలర్ వచ్చింది. ఈ కొబ్బరి పొడి కూడా ఇప్పుడు వేద్దాం. ఆల్రెడీ చికెన్ సగం ఉడికింది, చికెన్ ఉడకక ముందే కొబ్బరి పొడి వేస్తే చికెన్ ఉడకదు అంటారు, కానీ చికెన్ కొంచెం ఉడికింది. ఇప్పుడు మసాలా వేసినాయి కాబట్టి కొబ్బరి పొడి కూడా వేస్తున్నా. ఇప్పుడే కలర్ఫుల్ గా కనిపిస్తుంది చూడండి. మన వెంకట ఏం చెప్తాడంటే, చికెన్ ని ఊకే కలిపినాం అనుకో ఆ నూనె మొత్తం ఇంకిపోతుంది, అందుకే నువ్వు వండిన కూరలలో ఒక్కొక్కసారి నూనె కనిపించదు అని ఇప్పటిదాకానే కంప్లైంట్ చేసిండు. అందుకని మసాలా వేసినా కదా కలపకుండా ఇట్లా ఇక మధ్యలో ఇట్లా స్పూన్ పెట్టి కలుపుతున్నా. ఇది కూడా వేసేద్దాం ఇప్పుడే. ఒక్కసారి మన వెంకట్తో కూడా టేస్ట్ చూపిస్తా. మన వెంకట ఏమన్నా పడుతుందంటే వేయొచ్చు. వచ్చింది ఆ మాస్టరు, ఒక స్పూన్ తో అయితే టేస్ట్ అస్సలు చెప్పాడు, ఒక 2-3 స్పూన్లు అన్న తిన్నాక చెప్తాడు. ముక్కింగ్ ఉడకలేదు, మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తాం కదా ఒక 5 నిమిషాలన్నా. ముక్కు ఉడికిందా లేదా చూద్దాం. కొబ్బరి టేస్ట్ ఉంది. చెప్పినా కదా మన వెంకట ఒక స్పూన్ తో చెప్పాడని, ఇంతకుముందు ఒక స్పూన్ తో ముక్క తిన్నాడు, ఇప్పుడు గ్రేవీ. అది కామన్ కదా. ఏందబ్బా అది? ఇది హిమాలయన్ పింక్ సాల్ట్. ఓ ఎప్పుడు పోయినావా నాకు తెలియకుండా హిమాలయ? పోయినా పడుతుంది, కొంచెం పడుతుంది. అమ్మా ఇప్పుడే మసాలా, ఇంతకు ముందు టేస్ట్ చూసినప్పుడు మసాలా వేసినాం కదా, అప్పుడు ఇంకా మసాలా చికెన్ కి పట్టలేదు, ఇప్పుడు ఉడికింది కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది వాసన. మీరు ఎప్పుడైనా గమనించిరా, ఈ ఫిష్ గానీ చికెన్ గానీ మటన్ గానీ ఏ నాన్ వెజ్ అయినా సరే వండుకునే రోజు తినే కన్నా నెక్స్ట్ డే తింటే భలే టేస్ట్ ఉంటుంది మసాలాలు అన్ని బట్టి. ఫిష్ అయితే చెప్పని అవసరం లేదు, 3 రోజులైనా తినొచ్చు, మస్తు ఉంటది. కూర మంచిగా కుత 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 అంటుంది. ఈ సౌండ్ ఏంటంటే ఏం గుర్తుకొస్తుందో తెలుసా, మన అతను ఉన్నాడు కదా, మనము అన్నం పప్పు కూర చారు అని చెప్పి నీకో ముక్క నాకో ముక్క అని చెప్పి గులగుల గులగుల అంటాం కదా, వాడికి గులగుల అనడానికి రాదు, వాడు ఇప్పుడు 18 months కదా, మేమందరం గులగులగుల అంటే వాడు కుత 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 కాదు, వచ్చి 6వ స్కూల్కి వెళ్ళేటప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుంటూ వచ్చి కుత 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 అంటాడు. ఇప్పుడే కూర అయింది కాబట్టి, ఇప్పుడే తినకుండా ఇట్లా అయింది కాబట్టి మూత పెట్టి ఇట్లా పక్కకు తీద్దాం. దీని మీదనే ఉందనుకో కూర ఇంకా ఉడికిపోతుంది, అందుకని బంద్ చేసినాం. ఒక 5 నిమిషాలు అయినాక వేటసురు అన్నం కూడా రెడీ అయ్యింది. ఒక 5 నిమిషాల లోపు కిచెన్ అంతా ఇట్లా పెట్టుకున్నాము, వండేటప్పుడు అన్ని తీసి పెట్టుకుంటాము, ఏది వేసుడు మిస్ కావద్దని చెప్పి. ఇప్పుడు ఇవన్నీ ప్యాకప్ చేసి తిని వీకెండ్ చిల్. ఆరో రెడీ చికెన్ తినడానికి వచ్చేసిన. చలో 5 నిమిషాలు పక్కకు పెట్టినాం కదా చికెన్, ఇప్పుడు కలర్ చూస్తే తెలుస్తుంది. రండి రండి, నెయ్యి భలే వేరింది కదా, కలర్ఫుల్ గా కనిపిస్తుంది. మరి లేట్ ఎందుకు, కుమ్ముదామా? చాలా రోజుల తర్వాత ఇట్లా గ్రేవీ కూర చేసిన. ఒరే ఇంటికి కావాలంట, వేడిగుంది రాగు. ఆహా ఏమి రుచి తినురా మై మర్చి, ఆ పాట గుర్తుకొస్తుంది, బాగుంది. ఆరోగ్య పెట్టి చూద్దాం. మన వెంకట్ చెప్తాడు ఇప్పుడు. కాలుతుంది అమ్మా, నీకు కూడా పెడతా అమ్మా.
ముక్క మస్తు ఉంది. ముక్క ముక్క కావాలి. వాడికి పెట్టు, ఇంకో బుక్క పెట్టు. ఇంకా ముక్కనా? బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి ఎట్లా వచ్చింది అనేది. రోజు మన ఇంట్లో పొద్దున మధ్యాహ్నం అందరం కూర్చొని తినడానికి కుదరది. ఆరో స్కూల్ కుదరడు, వెంకట్ వర్క్ చేసుకుంటాడు కదా, నేను అతను ఇంకా తింటాము. రోజు సాయంత్రము వీకెండ్స్ అయితే ఇట్లా ఏదైనా ఒక స్పెషల్ ఫుడ్ వండుకొని అందరం కింద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ తింటాము. మన ఆరోకి అతడికి ప్లేట్లో పెట్టిస్తా, వాళ్ళే తింటారు. ఇది మన ఇంట్లో కహాని. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.